ఇక టైం తక్కువ ఉంటుంది కాబట్టి సంక్షిప్తంగా ఈ 2 పాయింట్ల మీద దయచేసి మాట్లాడండి. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, ముందుగా సంక్షిప్తంగా మీరు చెప్పండి. ఈ నదీ జలాల సెంటిమెంటు పనిచేస్తుందా, వర్కౌట్ అవుతుందా? అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మీరేం సాధించదలిచారు? నిజంగానే బోగస్ ఓట్లని పోతాయా, లేదు ఇంకేదన్నా ఒరిజినల్ ఓట్లు కూడా పోతాయా? సార్, నదీ జలాల విషయంలో సార్ టిఆర్ఎస్ పార్టీ గతంలో చాలా పెద్ద ద్రోహం తెలంగాణకి చేసింది సార్. తెలంగాణ పేరు మీద పాలమూరు జిల్లాలో పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే డిండి ప్రాజెక్టు ఎస్ఎల్బిసితో సహా అన్ని పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాకు కావాల్సిన అన్ని ప్రాజెక్టులను ఏ మాత్రం కూడా చేయకుండా పూర్తిగా మర్చిపోయిండు. ఎక్కడైతే మనకు నీటి వాటా విషయంలో పంచాయతీ లేదు, పంచాయతీ ఉందంటే కృష్ణా వాటాలో తెలంగాణ ఉద్యమం కూడా అదే. నీటి వాటా మీద పంచాయతీ లేనటువంటి గోదావరి మీద ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఉపయోగించుకోవాలనుకున్నాడు. వాస్తవానికి తెలంగాణకు కావాల్సింది కృష్ణానది నీళ్లు ఎక్కువ రావాలి, కానీ తెలంగాణ గోదావరి సంఘం తర్వాత చూసుకోవచ్చు. కాబట్టి మరొకసారి నీటి పేరు మీద రాజకీయం చేయాలా, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలనుకుంటే ప్రజలు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు సార్. ఎందుకంటే అనుభవంతో వాళ్ళు ప్రజలు గుర్తించినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ నీతిని. కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వారు ఎంతైతే వచ్చినా ప్రజలకు అర్థమైపోయింది, వాళ్ళ యొక్క స్టాండ్ అర్థమైపోయింది. కాబట్టి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. నెంబర్ 2, ఎస్ఐఆర్ విషయంలో సార్ అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కూడా జరుగుతుంది, గుజరాత్ లో కూడా జరుగుతుంది, తమిళనాడులో జరుగుతుంది. గతంలో బీహార్ లో, తెలంగాణ మీద ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సంక్షిప్తంగా? సార్ తెలంగాణలో కూడా సార్ ఇప్పుడు మీకు ఎస్ఐఆర్ జరగడం అంటే గతంలో కూడా ఎస్ఐఆర్ జరిగింది, ఇప్పుడు కొత్తగా చేస్తారు. ఈవెన్ మన్మోహన్ సింగ్ కాలంలో జరిగింది, ఇందిరాగాంధీ కాలంలో జరిగింది, నెహ్రూ కాలంలో జరిగింది, అందరి కాలంలో జరిగింది. కాబట్టి అది కొత్తది కాదు. అయితే తెలంగాణలో కూడా నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను ముగిస్తాను సార్. ఇప్పుడు ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నది సార్. ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 6 లక్షల ఓట్లు ఉంటాయి సార్. కానీ 6 లక్షల ఓట్లు వాస్తవానికి 6 లక్షలు లేవు సార్. నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓట్లున్నాయి, అక్కడ ఓట్లున్నాయి. డబుల్ ఓట్స్ తీసేయడం అనేటువంటిది ప్రధానమైన ఆధార్ కార్డు ఏదో స్పెసిఫిక్ గా వెళ్తే తప్ప ఇటువంటి ఆంధ్రాలో ఓట్లు ఉన్నాయి, తెలంగాణలో ఓట్లు అయితే సరిగా. మరి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి, న్యాయ వ్యవస్థ కూడా ఒప్పించాలి. ఎలక్షన్ కమిషన్ సార్, ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలక్షన్ కమిషన్ చేస్తా, అట్లా కాదు. ఎలక్షన్ కమిషన్ ఆధార్ కార్డు ఇంటి పెట్టి ఇవన్నీ రద్దు చేస్తే అప్పుడు ధర్మంగా చేసినట్లు అవుతుంది. అంతే తప్పితే ఊరికే మీకు నచ్చనాలనో లేకపోతే ఇంకేదో కారణం చేతో తీసేసే ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిది. ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ మాకు తెలుసులే, విషయం తెలుసులేండి. ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవన్నీ తెలియని అమాయకులు ఎవరు లేరులే. కానీ రైట్, పవన్ గారు చెప్పండి, ఏమిటి నీళ్ళ సెంటిమెంట్ వర్కౌట్ అవుతా? ఎంఎస్ గిర్ లాంటి వారు కూడా ఉన్నారు సార్. 10 ఏళ్ళు ఎంఎస్ ఎలక్షన్ కమిషన్ గా పనిచేసి 10 ఏళ్ళు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఎంఎస్ గిల్గా లాంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు సార్. దేశాలు లాంటి వాళ్ళు పేరు చెప్పుకుంటాము, వాళ్ళని కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ రైట్. పవన్ గారు సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, టైం తక్కువ ఉంది. 10 నెలల తర్వాత పెద్ద మనిషి కేసీఆర్ గారిని చూడటం తెలంగాణ బిడ్డలందరికీ ఆనందంగానే ఉంది. సరే, పెద్ద ఆయన మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. పెద్ద మనిషి, పెద్ద కొడుకు అని తెలంగాణ ప్రజలు 2 సార్లు పట్టం కడితే పెద్ద కొడుకు అన్యాయం చేసి మొత్తం ఇల్లంతా దివాలా తీస్తే చిన్న కొడుకు ప్రజలు పట్టం కట్టిండ్రు. ఇప్పుడు చిన్న కొడుకు కాపాడుతున్నారు. కేసీఆర్ గారిని చూడడం బాగుంది. పవన్ గారు మీ డైలాగ్ అయితే బాగుంది. అంతవరకు కాంగ్రెస్ పార్టీకి శ్రేణులకి చాలా సంతోషం కలిగిస్తుంది. దాని తర్వాత వచ్చే ధమాకాలేనండి. అయితే బాగుంది మీరు అన్నట్టు. నీళ్ల వివాదంతో మళ్ళీ విభేదాలు తీసుకొస్తామంటే ప్రజలు ఇంకొప్పుకోరు సార్. అయిపోయింది. ప్రజలకు తెలంగాణ వాదం అనేది ఉండే ఒక వాదం అయిపోయింది. ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటది అంటారు, కానీ పార్టీలకు సిద్ధాంతాలు ఉండవు సార్. ఎందుకంటే ఇది రియాలిటీ వరల్డ్ లో, రియలిస్టిక్ వరల్డ్ లో, డైనామిక్ వరల్డ్ లో ఉంటాం. సిద్ధాంతాలు అనేవి అప్పుడున్న పరిస్థితులను బట్టి జనరేట్ అవుతాయి. ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం తెలంగాణ తీసుకురావడం. అందుకనే తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకురు. అది ఉద్యమం దిశగా అది సాధించుకున్న తర్వాత అది రాజకీయ పార్టీకి ఏర్పడ్డది. తర్వాత భారతదేశంలోనే పార్టీకి ఏర్పడి బీఆర్ఎస్ అయింది. ఫస్ట్ వాళ్ళు టిఆర్ఎస్ దాని మీద కాదు కదా, దాని మీద కాదు, టైం తక్కువ. రెండోది నీటి వివాదంతో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఏదైనా గొడవలు తీసుకొస్తా అంటే ప్రజలు ఆ దిశగా లేరు. ప్రజలు ఇక్కడ అభివృద్ధిని కోరుకుంటున్నారు. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను ఒక కారు కట్టుకోవాలి, మంచి. ఎస్ఐఆర్ ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎస్ఐఆర్ కి వ్యతిరేకంగా మీరు అంత ఆందోళన చేస్తున్నారు కదా, ఎస్ఐఆర్ ప్రభావం ఎట్లా ఉంటుంది ఇక్కడ? డెఫినెట్ గా ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చాలా అద్భుతంగా మా వాదన కూడా మీరే చెప్పిండ్రు. దానికి మీకు సంతోషం. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏం చెప్తాయి, ఏం చేస్తాయి అనేది ఆల్రెడీ చూసాను. కానీ మేము కాంగ్రెస్ పార్టీగా మాత్రం ఎస్ఐఆర్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము దాన్ని పటిష్టంగా తీసుకుంటాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరే చూస్తారు, హైదరాబాద్ లో 35% యావరేజ్ ఓటింగ్ సార్.
అవును. 1.5 లక్ష మంది ఉన్న హైదరాబాద్ లో 35% యావరేజ్ మంది ఓటింగ్. Okay. అంటే ఎవరు ఎంచుకోవాలి? 100 మందిలో 35 మంది ఓటేస్తే ఆ 35 మందిలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పనేది ఏడ తెలుస్తుంది? ఇది రావాలి మంచిదే, తప్పేం లేదు, కానీ మంచి ఓటర్ను తీసేయద్దు. రేపు కేసీఆర్ గారు ఓటే తీసేస్తే దానికి మేము పోరాడుతున్నాం. కేసీఆర్ గారు ఓటు తీయకంటేనే మేము పోరాడుతున్నాం. లేనోడు తీయండి, ఇక్కడ ఉన్నోడిది అక్కడ ఉన్నోడిది తీయండి. టైం అయిపోయింది. రైట్ రాకేష్ గారు. సార్ నేను ఏమంటున్నా అంటే కృష్ణా గోదావరి జిల్లాల్లో మా వాటా గురించి మేము పోరాటం చేస్తున్నాం తప్పితే పక్క రాష్ట్రాల గురించి కాదు. మీరే ఆంధ్ర వాళ్ళకి అమ్ముడు పోయారని కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నది. నేనేమంటున్నా అంటే ఎవరు అమ్ముడు పోయిండో ఎవరు అమ్ముడు పోలేదు అసెంబ్లీ పెడతా అన్నారు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఒకటి కేసీఆర్ గారు కూడా వెళ్తారా? ఎస్ సార్. నేనేమంటున్నా అంటే ఆల్మట్టి లేదు సార్, నేను కర్ణాటకలో ఆల్మట్టి వస్తారన్నా, వచ్చినప్పుడు మీరు ఏం చేసారో బడ్జెట్ మేము మా చూసినాం. మీకు అంత కాదన్నా టాపిక్ డైవర్ట్ చేస్తారు సార్, వాళ్ళ సమయం వాళ్ళు తీసుకున్నారు, మమ్మల్ని చెప్పకుండా ఆపుతున్నారు సార్. సార్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాదు పెద్ద కొడుకుగా కేసీఆర్ గారు ఏదైతే పథకాలు చేసిండో చేసింది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటే చిన్న కొడుకు ఏమేంటంటే దొంగ కొడుకు అయిపోయింది సార్ మొత్తం. సార్ మేము అట్లా కూడా కాదు మాట్లాడియాలి. నేనేమంటానంటే చిన్న కొడుకు కూడా మంచి చేసి ఉండే తప్పకుండా మేము ఒప్పుకుంటాం. నేనేమంటానంటే ఈ రోజు ఆల్మట్టి వాటర్ అడ్డు వాళ్ళు అక్కడ హైట్ పెంచుతామంటారు సార్. ఆంధ్రప్రదేశ్లో ఏమో కేంద్రం బీజేపీ సహకారంతో ప్రాజెక్టులు కడతామని సార్. పోలవరం ఎన్ని సంవత్సరాలు కడతారు సార్? కడతానే ఉన్నారు. మీరు జర్నలిజంకి వచ్చిన పంచాలు కడుతున్నారు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్. ఇదొక అంశం. అయితే మేము అడుగుతుంది ఏంది, మన తెలంగాణ వాటా మన నీళ్ళు మనం తీసుకోవాలంటే నువ్వు 45 టీఎంసీలకు ఎందుకు లేఖ రాసినా ఆ లేఖ గురించి మాట్లాడదాం సార్. ఒకటి. రెండు వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఇప్పటి వరకు ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టినావు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు కంప్లీట్ చేయలే? సార్ నేను ఏమంటున్నా అంటే సార్ 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్. ఇంతవరకు నదీ జలాల మీద జనం రెస్పాండ్ అవుతారా? తప్పకుండా అవుతారు సార్. ఎందుకంటే రైతులతోటి ఈ రాష్ట్రం సార్ ఎప్పుడు కానీ ఆ రైతు గురించి ఆలోచించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి SIR గురించి మీరు అడిగారు సార్. సార్ నేను ఏమంటున్నాను సింపుల్గా, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, ఎవరు ఎలక్షన్ కమిషన్ ఉన్నా కేంద్రంలో ఎవరున్నా కానీ ప్రతిసారి చెప్పే మాటలు ఇవే అని చెప్పేసి మీరు స్పష్టంగా చెప్పారు. అది కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లనే చెప్పింది. సింగిల్ కమిషన్గా ఉన్నాడు దాన్ని 3 కమిషన్లు చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చేసారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు బీజేపీ కూడా అదే చేస్తారు సార్. నేను ఏమంటున్నానంటే దానికి అటాచ్డ్గా మీరు అన్నారు ఆధార్ కార్డో పాస్పోర్టో లేకపోతే పాన్ కార్డో లేకపోతే డ్రైవింగ్ లైసెన్సో ఒక అథెంటిక్ కార్డు ఒకటి పెట్టాలి. లేకపోతే ఇప్పటికి మళ్ళీ ఏం చేస్తారంటే రోహింగాలు వస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు, పాకిస్తాన్ వాళ్ళు వస్తారు, మళ్ళీ ప్రచారం చేస్తారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇట్లా కాకుండా నేనేమంటానంటే ఒక అథెంటిక్ గా ఏదన్నా ఒక లింక్ కరెక్ట్ పెడితే పద్ధతిగా ఉండాలి సార్. కానీ మరి ఎందుకు కేంద్రం కానీ ఎలక్షన్ కమిషన్ 11 సంవత్సరాలు ఇంకా 8 సంవత్సరాలు కాదు సార్, వాళ్ళు కనీసం ఓటర్ ఐడి కార్డు కరెక్ట్. రాకేష్ కుమార్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, పవన్ గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చ కార్యక్రమం. నమస్కారం.